హలో హలో శివ, దోచుకుపోయారయ్యా, అన్నిటినీ దోచుకుపోయారు. ఆకాష్ జ్యువెల్లర్ నుంచి ఒరిజినల్ నగలు తెచ్చాను. వాళ్ళని నేను మోసం చేద్దాం అనుకున్నా, కానీ వాళ్ళు నన్ను మోసం చేశారు. ఏంటి ఆలోగా వాళ్ళు మాయమైపోయారా? ఇంత వెతికినా కనపడడం లేదే. రండి నా వేట పులిలారా, ఈ రోజు మీరు దేన్ని తీసుకొచ్చారు? ఈ రోజు మేము పోలీసుల దగ్గరే విజయవంతంగా దోపిడీ చేశాము తెలుసా. పోలీసు మొహాన్ని మీరు చూసుండాలి. అతను మనల్ని పట్టుకుందామని వచ్చి మన దగ్గరే బాగా ఇరుక్కుపోయారు. ఈసారి అసలు నేను వేరే వేషంలో వెళ్తాను. శివ, ఈసారి నువ్వు నాతో పాటే ఉండాలి. వాళ్ళు చాలా మోసమైన వాళ్ళు, టక్కన కనిపెట్టేస్తారు. నేను బామ్మ ధనవంతుల్లా వెళ్తాం, మీరు మమ్మల్ని కనిపెడుతూనే ఉండాలి. అరే, మీ సమస్యల్లో నన్ను కూడా ఇరికించాలని చూస్తున్నారా మీరు? శివుని ఎక్కడికి వెళ్ళకూడదని చెప్తున్నాను నేను, కానీ మీరు నన్ను రమ్మంటున్నారేంటి? అరే భాగ్యవతి, ఇది మన సమస్య మాత్రమే కాదమ్మా, మన నగరంలో అందరి సమస్య. మన అందరం కలిసి దాన్ని పరిష్కారం చేయాలి. నువ్వు గనక రానన్నావు అనుకో, 1 నెల పాటు నేను పాట పాడనే పాడను. సరే, ఎప్పుడు బయలుదేరాలి, ఎలా బయలుదేరాలి, నేనే నగలు వేసుకోవాలి చెప్పండి. త్వరగా చెప్పండి, త్వరగా చెప్పండి. తాతగారు, ఇక పైన మీరు బామ్మ దగ్గర ఏదైనా అడగాలనుకుంటే మీరు ఈ పాటని ఆపమని చెప్పండి, లేదంటే ఏం జరుగుతుందో. నేను చెప్పేది వేరండి. తెల్ల కారులో ట్రాప్ ఉంది. ఆ పోలీసు ఆ అబ్బాయి కలిసి ఈ పని చేస్తున్నారు. మీరు చెప్పిన అబ్బాయిని నేను కనిపెట్టేశాను. మీరేం బాధపడకండి. ఈ రోజు నేను ఆ పోలీస్ కి పిల్లాడికి నేనేంటో చూపిస్తాను. దాని తర్వాత మనం వెళ్లే దారిలో వాళ్ళు ట్రాపే పెట్టారు. అప్పుడే ఇంకొక విషయము వాళ్ళకి అర్థం అవుతుంది. నా పులిలు ఇంకా దేని గురించి ఎవరి గురించి భయపడారని. అర్థమైందా? ఈ పాటికి తాతయ్య కారు ఈ రోడ్డు వైపు వచ్చుండాలి, కానీ ఇక్కడ కారే కనపడడం లేదు. ఏమైందో వెళ్ళి చూద్దారండి. తాతయ్య, బామ్మ, తాతయ్య. రేవా, వాళ్ళకి మన ప్లాన్ తెలిసిపోయిందనుకుంటాను. బండి ఇక్కడే ఉంది. నువ్వు లడ్డూ సింగారికి ఇన్ఫార్మ్ చెయ్యి, నేను వాళ్ళని వెతుక్కుంటూ వెళ్తాను. ఓకే శివ, నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండు, మేము వస్తాం. సార్, మీరు వచ్చేదారిలో ఏదైనా ఒక ముసలి బామ్మని లేదా ముసలి తాతని చూసారా సార్? వాళ్ళు కనిపించడం లేదు. లేదు, నేనెవరిని చూడలేదు. ఏదైనా బండిలో చూసారా? అంటే ఒక జీప్ అలాంటిది. కొంచెం ఆలోచిస్తారా? ఈ దారిలో కారు గాని జీప్ గాని ఏం రాలేదు బాబు. ఒకవేళ వాళ్ళ కార్ రిపేర్ అయ్యి ఉండొచ్చు. షార్ట్ కట్ లో వాళ్ళు అలా నడుచుకుంటూ వెళ్ళుండొచ్చు కదా. కార్ రిపేర్ అయితే వాళ్ళు ఫోన్ చేస్తారు కదా, వాళ్ళ దగ్గర ఫోన్ ఉంది. కానీ మా కారు కూడా ఎలాంటి ఇబ్బంది కలగలేదు. సరేలే, నేను చూసుకుంటాను. శివ, నీకేమైనా తెలిసిందా? లేదు, నాకేం తెలియలేదు రేవా. చాలా దూరంలో ఒక ఇల్లు కూడా ఉంది. నేను అక్కడికి వెళ్ళి అడిగి చూస్తాను. మీరందరూ తప్పకుండా అక్కడికి రావాలి. హైవే పక్కన ఉన్న ఆ ఇల్లే ఇది.
ఎస్ ఈడెలా వచ్చాడు? హలో ఆంటీ, మీరు ఇక్కడ ఒక బామ్మని తాతని చూసారా? వాళ్ళు నా తాతయ్య బామ్మలే. వాళ్ళు కనిపించడం లేదు. హైవేలో కారుంది కానీ వాళ్ళే కనిపించడం లేదు. లేదు నాన్న, నేను వాళ్ళని చూడలేదు. నేను ఇంట్లోంచి అసలు బయటికి వెళ్ళలేదు. నేను ఇక్కడ ఎవరితో కూడా మాట్లాడను. అందువల్ల నాకు ఎవరి గురించి తెలియదు నాన్న. లోపలికి రా. లేదు వద్దు, నేను తర్వాత వస్తాను, నాకు పనుంది. అమ్మయ్య, తప్పించుకున్నాను. ఇది చూడడానికి ట్యాంకర్ లేదా ట్రక్ టైర్ మార్క్స్ లా ఉన్నాయే. అంటే ఇక్కడికి ట్రక్కో లేదా ట్యాంకరో వచ్చిందనుకుంటాను. కానీ ఆంటీ ఎందుకు అలా చెప్పారు? ఇక్కడికి ఎవరు రారు, ఎవరు ఇక్కడి నుంచి వెళ్ళరు అని చెప్పారే. హఠాత్తుగా ఇక్కడ అన్ని ఆగిపోయాయి ఏంటి? చూస్తుంటే ట్రక్ ఇక్కడి నుంచి ఎగురుకుంటూ వెళ్ళిందనుకుంటాను. లేకపోతే అది గంటికి కనిపించకుండా ఉండాలి. శివ, ఏమిటిది? నేను లోపలికి వెళ్ళి చూస్తాను. మీరు లడ్డు సింగ్ గారు ఇక్కడే ఉండండి. ఎవరైనా వస్తే నాకు మీరు వెంటనే సిగ్నల్ ఇవ్వండి. తాతయ్య, బామ్మ, మీరెక్కడున్నారు? తాతయ్య, హలో. అరే, ఈ ట్రక్ నేను ఇంతకు ముందే చూసానే. శంషేర్, ఆ అబ్బాయి ఇక్కడికే వచ్చేసాడు. అదే నువ్వు కిడ్నాప్ చేసుకొచ్చావు కదా, ఆ తాతయ్య బామ్మ మానవుడు. ఇంకా నయం, తను ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అనుమానం కూడా రాలేదు. అంత సులభంగా ఆ అబ్బాయి ఇక్కడి నుంచి వెళ్ళడే. నేను వెళ్ళి ఏంటో చూసొస్తాను. తాతయ్య, బామ్మ. శివ, మేము ట్రక్ లో ఉన్నాం. తాతయ్య, బామ్మ, మీ ఇద్దరికేం కాలేదు కదా? మంచి వేళ శివ, నువ్వు వచ్చి మమ్మల్ని కాపాడేశావు. ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి, త్వరగా రా. అరే జిగరు, పాండ్యా, మీరందరూ ఎక్కడికి వెళ్ళారు? హే పిల్లడా, నీ గురించి నేను చాలా విషయాలు విన్నాను. కానీ నువ్వు నా గురించి ఏమీ వినుండవు. ఈ సన్షీర్ పులులు ఎవరి దగ్గర ఎప్పుడు ఓడిపోవనే విషయం నాకు బాగా తెలుసు. పిల్లాడని మాత్రం చెప్పొద్దు అంకల్. శివ, నా పేరు శివ. Hands up! కాపే నేను దెబ్బలు తెల్లాను. నన్ను వదిలే, నాకు అర్థమైంది. శివ ఒక చోటున్నాడంటే శంషేర్ ఎలాగైనా ఖచ్చితంగా ఓడిపోతాడు. దీనికి మించి నేను ఇక దెబ్బలు తినలేను. నా తడాగా ఏంటో చూసావా? ఇంతసేపు నిన్ను శివ ఒక్కడే అసలు కొట్టాడు. నేను కొట్టాను అనుకో, నువ్వు అసలు చట్నీ అయిపోతావురా. సరేరా, వచ్చి ఊసలు లెక్క పడదు గాని.